ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి చొరవతో పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా ఒంగోలులోని మున్సిపల్ ఆఫీసులో లాటరీ పద్ధతిలో ప్రజలకు స్థలాలు కేటాయించడం జరిగిందని ఒంగోలు మేయర్ గంగడ సుజాత తెలిపారు. ఇక్కడ బ్లాక్స్ ఉన్నాయి. ఆ బ్లాక్స్ వైజ్ గా నంబర్స్ అలాగే ప్లాట్ నెంబర్స్ కూడా ప్లాట్ నెంబర్ కూడా ఇందులో ఏ రకమైన మరి అవకతవకలు జరగకుండా అందరూ అధికారులు కూడా చాలా మెచ్చుకుంటారు. ఏంటంటే ఇక్కడ ఒంగోలులో చాలా జాగ్రత్తగా పకడ్బందీగా ఈ రకమైన ఇంత ఇదిగా ఇవ్వడం అనేది ఎక్కడ జరగలేదు. అందరూ కూడా మెచ్చుకుంటారు. అందులోనే ఇక్కడ కూడా మనకి స్కూల్స్ పార్కులు కూడా స్థలం లేదు. అలాగే గుడికి బడికి అలాగే కమ్యూనిటీ హాల్కి మరి రిజర్వాయర్స్కి అన్నిటికీ కూడా ఇంట్లో ప్లేస్ ఉండడం అనేది నిజంగా అలర్ట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ప్రజలందరూ కూడా పేద ప్రజలు ఇల్లు లేని వాళ్ళంతా కూడా ఇళ్ల స్థలాలు ఎప్పుడెప్పుడు ఇస్తారా అని చెప్పి ఎదురు చూస్తున్న రోజు మరి రానే వచ్చింది. మరి మాజీ మంత్రివర్యులు మన గౌరవ వాసన ఈ రోజున అందరికీ కూడా దాదాపుగా 25,000 మందికి పట్టాలు ఇచ్చే ఉద్దేశంతో మరి వారు యొక్క చొరవతో మరి అందరికీ తెలుసు రైతులందరికీ కూడా మరి దాదాపుగా 232 కోట్ల తీసుకురావడం, అలాగే మరి యాక్విజేషన్ ల్యాండ్ యాక్విజేషన్ జరగడము మరి రైతులకు ఇవ్వడం జరిగింది. అలాగనే మరి లేఅవుట్ ఫార్మేషన్ కూడా చాలా శీఘ్రంగా జరిగింది. ఇక్కడ బ్లాక్స్ వైజ్ డివైడ్ చేస్తూ అలాగనే ప్రతి ఒక్క లోపల చిన్న చిన్న రాళ్ళను కూడా పాతుతున్నారు. దాంట్లో ఖచ్చితంగా ఎవరికైతే ఏ పట్ట బ్లాక్ వైజ్గా నెంబరింగ్ కూడా ఇస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క మనకి ఏదైతే భరోసా పత్రం ఇచ్చారో అందులోనే రేపు రిజిస్ట్రేషన్ చేస్తూ అందులో బ్లాక్ని మెన్షన్ చేస్తారు. అలాగనే వాళ్ళ యొక్క ప్లాట్ నెంబర్ను కూడా ఆ స్టోన్ మీద ప్లాట్ నెంబరు ఉంటుంది. అలాగే మనకిచ్చే పత్రాలను కూడా దాని ఒక మీకు ఎవరికైతే అలర్ట్ చేస్తున్నారో ఆ నెంబర్ కూడా ప్లాట్ నెంబర్ కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక డివిజన్ వాళ్ళందరూ ఒకవైపుగా వచ్చే విధంగా కూడా మరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే మరి చాలా తొందరగా అంటే ఒక 1 వీక్లోనే అందరికీ కూడా మరి ఈ యొక్క భరోసా పత్రాలకు బదులుగా ఈరోజు మరి రిజిస్టర్డ్ పత్రాలనే మీకు అందరి చేతుల మీదకి ఇవ్వడానికి మీకు డైరెక్ట్గా ఇవ్వడానికి మరి గౌరవ సీఎం చేతుల మీదుగా అదంతా కార్యక్రమం చేయడానికి మరి మన వాసన ఎంతో చొరవ తీసుకున్నారు. టీడీపీ వాళ్ళు ఎన్ని కుతంత్రాలు పనినప్పటికీ కూడా మరి వీళ్ళకి ఎవరికి కూడా ఇళ్ల పట్టాలు వచ్చినట్టయితే మన వైసీపీ గవర్నమెంట్కి ఒక మైలేజ్ వస్తుందని మరి వాళ్ళు ఎన్ని కుట్రలు పనినా అది ఆగకుండా ఖచ్చితంగా నేను పట్టాలు ఇస్తాను అని చెప్పి వారి అంత దృఢంగా ప్రజలందరికీ కూడా భరోసా ఇచ్చారు. వారు ఇచ్చిన భరోసా మేరకు ఈరోజు నా కార్యక్రమం కూడా పూర్తి చేయబోతున్నారు. అయితే ఇందులో ఒక ముఖ్య విషయం ఏమిటంటే మా పాలక మండలి వచ్చిన తర్వాత దాదాపు మరి 25,000 మందికి మేము పట్టాలు ఇవ్వడం అనేది ఒక చరిత్ర. ఇలాంటి చరిత్ర సృష్టించడానికి మరి అవకాశం కల్పించిన వాసనకి కూడా పాలక మండలి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అంతేకాకుండా వాటర్ లైన్ కూడా 339 కోట్ల రూపాయలతో మరి వాటర్ పైప్ లైన్ కూడా మరి గౌరవ సీఎం గారి చేతుల మీదుగా ఆ రోజు స్టార్ట్ చేయబోతున్నారు. కాబట్టి మా పాలక మండలిలో 339 కోట్ల వాటర్ పైప్ లైను అలాగే మరి 230 కోట్ల రూపాయలతో మరి ఇళ్ల పట్టాలి ఇవన్నీ తర్వాత మళ్ళీ ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని కూడా మరి చేయబోతున్నారు. కాబట్టి దీనికి అంతటికీ కూడా ఆద్యుడైనటువంటి మరి వాసనకి మరి మా పాలక మండలి తరఫున నగర ప్రజల తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈ రోజున మరి పేదలందరికీ మరి హిందూ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మరి ఎమ్మెల్యే గారు మరి ఆధ్వర్యంలో అలాగే నగర మేయర్ గారు అలాగే సంవత్సరంలో కూడా ఈ రోజున 20,840 మందికి పట్టాలకు లాటరీ సిస్టమ్ ద్వారా మనందరికీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఇది రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున పేదవాళ్ళందరికీ కూడా ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో మరి చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. దానికి కూడా మరి రీసెంట్గా లబ్ధిదారులకి పడటం ఈ రోజు వెంటనే ఈ కార్యక్రమాన్ని లాటరీ ద్వారా చేసి వాళ్ళందరికీ అలాట్మెంట్ చేయడం కూడా జరుగుతూ ఉంది. దానికి తగ్గట్టుగానే మరి అన్ని ప్రక్రియలు కూడా ఎప్పటికప్పుడు డే అండ్ నైట్ ప్రతి డివిజన్కి కూడా ఒక బ్లాక్ వారీగా అంటే ఒక బ్లాక్లో సరిపోతే
ఒక బ్లాక్ బెనిఫిషియర్స్, లేకపోతే ఆ బ్లాక్ వెళ్ళిపోతే రెండవ బ్లాక్ కూడా తీసేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా వినూత్నంగా ఇక్కడ ప్రజలందరూ ఒక ఏరియా వాళ్ళు ఒక ఏరియాలో ఉండే విధంగా మరి ఇక్కడ చర్యలు తీసుకోవడం కూడా చాలా మంచి కార్యక్రమం. ఇదంతా కూడా మరి మన ఎమ్మెల్యే గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అలాగే కలెక్టర్ గారు డైరెక్షన్స్లో ఇవన్నీ కూడా లాట్ సిస్టమ్ చేయడం జరిగింది. మరి ఆ కార్యక్రమం కూడా ప్రతి గంటకి 50 రోజులకు సంబంధించి కూడా ఈ లాటర్ సిస్టమ్ కూడా కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా మరి తర్వాత రిజిస్ట్రేషన్స్ ప్రక్రియ కూడా వెంటనే ఆ కార్యక్రమం